రే లేరా భోగి మంట 4 గంటలకు లేపమన్నావుగా. నేను లేస్తాలే పోమా. రే లేరా అందరు భోగి మంటలు వేస్తారు. నువ్వు ఇంకా ఏంట్రా పడుకున్నావు నువ్వు? నువ్వు పోమా, నేను లేస్తాను గానీ. రే నీ ఇష్టం, ఎప్పుడైనా భోగి మంట వేస్తాను. నేను వెళ్ళి పని చేసుకోవాలా? టైం 8 అయిపోయింది. వీడు ఇంకా లేదు, వీడి సంగతి చెప్తా. రే లేరా ఇంకా ఎంతసేపు పడుకునేదా? ఏంటి మా నీళ్ళు ఎలా పోసావు? రే ఎదవా, టైం 8 అయింది లేరా. ఎన్ని టైం 8 4 గంటలు లేపిండొచ్చు కదమ్మా. రే ఇంకొక మాట మాట్లాడమని మెడకాయ ఇంకేస్తా. పని చేసుకోవా? అంటే ఏంటి పొద్దున లేకపోనాడు కూడా తప్పేనా? అయ్యో భోగి మంట వేయాలి. రే మామ రారా భోగి మంట వేసుకుందాం. నిన్ను నమ్మే బదులు కుక్కను నమ్మచ్చురా. అరే మామ ఏమైందిరా? నేను నీకు పొద్దున్న ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? పెట్టరా ముందు. అరే రే మీరేంట్రా భోగి వేసేది? ఇప్పుడు నేను ఎలా వేస్తాను? మనకు తెలియకుండా ఈ చెరుకులు ఎప్పుడు తెచ్చారు? మా కత్త అందుకో. ఇప్పుడు దీని సంగతి చూడాలి. రే దరిద్రప్పుడు ఇలా ముందే ఇలా భోగి మంట అయిపోరా, మళ్ళీ తిందు గానీ. అవునమ్మా, భోగి పండుగ అంటే మా చిన్నప్పటి నుండి చూస్తున్నా. భోగి అసలు ఎందుకు వేసుకుంటాం? రే భోగి పండుగ అంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టు 12 రాసులు కూడా ఉంటాయిరా. మా నాది కుంభరాశి మా. సూర్య భగవానుడు ఒక్కో రాశిలో 1 నెల చొప్పున 6 నెలలు 6 రకాల రాశులలో ఇంకో 6 నెలల్లో ఇంకో 6 రాశుల్లో ఉంటాడు. కర్కాటక రాశి నుంచి ధనుసు రాశి వరకు సూర్యుడు ఉండే 6 నెలల సమయాన్ని దక్షిణాయనం అంటారు. మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉండే 6 నెలల సమయాన్ని ఉత్తరాయణం అంటారు. భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు అన్నమాట. అప్పుడు ఏ ఆయనం ప్రారంభం అవుతుంది? అప్పుడు ఉత్తరాయణం అవుతుంది మా. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడు? మకర రాశిలోకి మా. దాన్నేరా మకర సంక్రాంతి అంటారు. దక్షిణాయనంలో తమ ఎదుర్కొన్న కష్టాలని బాధలని భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి నువ్వుల నూనెతో తలంట స్నానం చేస్తారు. అవునమ్మా. భోగి మంటలు మన ఇంటి పేడను దూరం చేస్తే అలా అని చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి సూర్యదేవుడి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తారు. ఏంటిమా భోగి పండుగలు ఇంత అర్థం ఉందా? నాకే తెలియదు కదమ్మా. సరే ఇప్పుడు వెళ్ళి భోగి మంట వేస్తా. రే ఇప్పుడు భోగి మంట బాగా వేసినావు కానీ వీళ్ళు తలస్తానని చెప్పా.